హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక 8 డేస్ కంటిన్యూస్‌గా జర్నీ చేశాము. మా అక్క వాళ్ళ ఇంటికి, మా బాబాయిల దగ్గరికి, మా చెల్లి దగ్గరికి అట్లా అందరి దగ్గరికి తిరిగేసి ఇంకా ఖమ్మం, కొత్తగూడెం ఇంకా ప్లేసెస్ కోసమని తిరిగి తిరిగి లాస్ట్ డే అనమాట ఇది. ఇంకా నేను అరిసెలు చేపించుకుంటున్నాను. మా వదినలిద్దరు ఇక్కడ బెల్లం కొడుతున్నారు. ఇంకా రేపు మార్నింగ్ 4:00కి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈరోజు అరిసెలు ఇంకా చక్రాలు అవి చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అరిసెలు స్టార్ట్ చేయాలి. అరిసెలు పాకం పట్టడానికి కూడా వేరే వాళ్ళని పిలిచామన్నమాట. ఇక్కడ ఎవరికి రాదు పాకం పట్టడం. ఇంకా అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కార్ క్లీన్ చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా, ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఉన్నాం కదా, కార్ అంతా మట్టి పట్టేసింది. మట్టి అంటే బురద, వర్షం పడింది కదా డిసెంబర్ 24th ఆ టైంలో. ఇంకా ఆ టైంలో ఏంటంటే మేము బాగా తిరిగాము, అంత మట్టి కొట్టుకొని ఉంది. అందుకని క్లీన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా మా పిల్లలు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ 8 డేస్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా కూర ఉడికిన తర్వాత మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము. పిల్లలకి కూడా అన్నం పెట్టేసి అందరం కలిసి కూర్చొని ఇంకా ఒక రూమ్లో అయితే కూర్చొని తింటున్నాము. ఈ రూమ్లో కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, అందుకే డార్క్గా కనిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి, ఈ పాపలు వచ్చేసి మా వదిన వాళ్ళ కూతురు పిల్లలు. మా పెద్ద వదిన లైట్ కలర్ సారీ ఉంది కదా, తను వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఇంక అప్పుడప్పుడు ఇలా మేము వచ్చినప్పుడు ఆ పిల్లల్ని కొంచెం పిల్లలతో ఆడుకోవడానికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి మా వదిన వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెడతామని తీసుకొచ్చింది. పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ నానమ్మ వాళ్ళది. ఇంక ఈ అక్క వచ్చేసి పాకం పడుతుంది. తను పాకం పట్టడం కోసం వచ్చిందనమాట. పాపం తన పని అంతా మానేసుకొని. ఇంకా అరిసెల పాకం అయితే తిను చాలా బాగా పడుతుందట. ఇంకా అందుకని చెప్పేసి ఈ అక్కని పిలుచుకొని వచ్చారు. ఇంకా పాకం ఏంటంటే మంచిగా కొంచెం గట్టిగా మనం ఇలా పట్టుకుంటే పైకి రావాలట ప్లేట్లో వేసినప్పుడు, అప్పుడు పాకం బాగా వస్తుంది, అరిసెలు బాగా వస్తాయి అని చెప్పింది. దీనికంటే ముందు ఆల్రెడీ ఒకసారి అరిసెలు చేసాము 24th. కాకపోతే అవి ఏంటంటే పాకం లేత పాకం పట్టారనుకుంటా. ఇంకా అవి బాగా గట్టిగా వచ్చేసి ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చేపించుకుంటున్నాను నేను తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదైనా తీసుకొస్తే మనకి ఇస్తారు, మనం కూడా రిటర్న్ చేయాలి కదా. ఇక అందుకోసం అని చెప్పేసి నేను మంచిగా చేపించుకుందామని మళ్ళీ చేపించుకుంటున్నాను. ఇంకా అరిసెలను చక్రాలు 2 చేపిద్దామని చెప్పి. ఇంకా పాకం వచ్చిన తర్వాత పిండి వేస్తున్నారు. ఈ పిండి తిప్పడం అయితే చాలా కష్టం అసలు. ఫస్ట్లో బాగానే సింపుల్గా తిరుగుతుంది, కానీ ఇంకా పిండి ఎక్కువయ్యే కొద్దీ అసలు చాలా కష్టం అనిపిస్తుంది తిప్పడం పాపం. కాకపోతే ఏంటంటే నలుగురు ఉన్నాం కాబట్టి అందరం తలా కొద్దిసేపు అయితే తిప్పాము పాకం పట్టడం. యాక్చువల్లీ పాకం పట్టేటప్పుడు ఎవరైనా అంటే జెంట్స్ ఉంటే, మగవాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు తిప్పలేకపోతున్నారు, అసలు అంత కష్టంగా ఉంది అది తిప్పడం అయితే. ఇంకా ఫైనల్గా వాళ్ళు తిప్పడం అయిపోయిన తర్వాత లాస్ట్లోకి అయితే నేనైతే రంగంలో దిగాను అనమాట, కొంచెం తిప్పుదామని చెప్పేసి. నేను ఎప్పుడు తిప్పలేదు, కాకపోతే ఏంటంటే ఇంకా ఉన్నది నలుగురే కాబట్టి ఇంకెవరో ఒకరు తిప్పాలి కదా గట్టిగా అని చెప్పేసి ఇంకా నేను తిప్పుదామని చెప్పేసి నేను కూర్చున్నా. ఇంకా మొత్తానికైతే నేను మా వదిన ఇద్దరం కలిసి తిప్పాము పిండి మొత్తం కలిసేటట్టు. చలివిడైతే రెడీ అయిపోయింది. పాకం అయితే చాలా బాగా వచ్చింది మంచిగా. ఒక్క అరిసె కూడా గట్టిగా అనేదే రాలేదు. చాలా మంచిగా అంటే చాలా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయి అన్నమాట అరిసెలన్నీ కూడా. ఇంక ఈ చలిమిడి చేసేటప్పుడు అందులో మేము కొంచెం నువ్వులు పోసాము, యాలకుల పొడి వేసాము. ఇంకా లాస్ట్కి వచ్చేసి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పైన పోస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మా వదిన, పెద్ద వదిన కడాయి పెడుతుంది. కడాయి ఎవరైతే పెడతారో వాళ్ళే కడాయి కూడా దించాలట లాస్ట్ వరకు. ఇంకా కడాయి పెట్టేసి మేమైతే పల్లి ఆయిల్ పోస్తున్నాము. ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, పల్లి ఆయిల్ అయితే బాగుంటుందట, అందుకని పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాము. మా పిల్లలేమో తోటలో ఏంటంటే ఈ గార్డెన్లో మంచిగా కనకంబరాలు ఉంటే కోసుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళు మంచిగా పిల్లలతో కలిసి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాం. చూడండి అందరు కనకంబరాలు ఏవో పిచ్చి పిచ్చి అన్నీ కోసేస్తున్నారు చెట్ల నిండా. ఇంతకుముందు ఈ ప్లేస్ మొత్తం కూడా నిమ్మ చెట్టు, సీతాఫలాలు, జామ చెట్లు చాలా ఉండేవి, మొత్తం అన్నీ కొట్టేశారు. ఇంక ఈ చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా అందుకే వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు, ఈ చిన్న చిన్న చెట్లే కదా. ఇంకేంటంటే ఇంట్లో పాములు కూడా వస్తున్నాయి అని చెప్పేసి చెట్లు మొత్తం కొట్టేశారు ఒక సైడ్ అంతా కూడా. నేను ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తున్నా. ఇంకా తర్వాత పాకం అంతా రెడీ అయిన తర్వాత ఇక అరిసెలు వేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఫస్ట్ చిన్న చిన్నగా అంటే కొంచెం సన్నగా చేస్తే మంచిగా లేతగా ఉంటాయి అరిసెలు అని చెప్పేసి చిన్న చిన్నవి చేయమని చెప్పాను నేనే. అందుకోసం అని చెప్పి చిన్న చిన్న అరిసెలు అయితే వీళ్ళు
నొక్కుతున్నారు. తర్వాత వచ్చేసి నేనేంటంటే ఇంక పక్కన కూర్చొని వీళ్ళు తీసేస్తా ఉంటే ఇంకా అందులో ఉన్న ఆయిల్ మాత్రం నేను పిండి పక్కనేస్తున్నాను. అందుకే అవి మెత్తగా సాఫ్ట్‌గా అయిపోయి స్వీట్ షాప్‌లో ఎలా అయితే ప్యాక్ చేస్తారో అరిసెలు ఇంకా అలా వస్తున్నాయన్నమాట మంచిగా. చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే బెల్లం ఏంటంటే అంత కలర్ లేదు. నేను తెచ్చుకున్నది. నేనే తెచ్చుకున్న బెల్లం. అందుకే అరిసెలు వైట్‌గా కనిపిస్తున్నాయి. కొంచెం అరిసెల బెల్లం అయితే బాగుండేది. కాకపోతే ఇది అరిసెల బెల్లమో కాదో నాకు తెలియలేదు. ఇంకా నేనే కొనుక్కురావడం వల్ల నాకు ఆ బెల్లం తెలియక అరిసెలు అయితే కలర్ కొంచెం వేరేలా ఉన్నాయి. లేదంటే ఇంకా అరిసెలంతా కూడా టేస్ట్ కానీ ఇంకా అంతా చాలా బాగా వచ్చింది పాకం అంతా కూడా. ఈ అక్కకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా పట్టింది పాకం అయితే. ఫైనల్లీ ఇంకా నా అరిసెలు అయితే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.